మహబూబ్నగర్ జిల్లా రైతులు కరువు పరిస్థితులను ఎదుర్కొనేలా వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. ఒకే పంట విధానాన్ని పక్కన పెట్టి నవధాన్యాలను పండించేందుకు ముందుకొస్తున్నారు. వాసన్ స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న ప్రోత్సాహంతో ఎకరా పొలంలో 6 రకాల పంటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం అంతా బోర్లపైనే నడుస్తోంది. కరువు ప్రాంతాల్లో నీటి సౌకర్యం లేక ఒకే పంట సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీనివల్ల వర్షాభావ పరిస్థితుల్లో ఆ ఒక్క పంట కూడా నష్టపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కిస్తూ పాతకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నారు మహబూబ్నగర్ జిల్లా రైతులు. ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పెంచే సాగు వైపు అడుగులు వేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో 2012లో పరస్పర సహాయ సహకార పరపతి సంఘం ఏర్పడింది. నియోజకవర్గంలోని కోస్గి, దౌలతాబాద్, బోమ్రాస్పేట్ మండలంలోని 2100 మంది రైతులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా కరువును కళ్లారా చూస్తున్న రైతులు ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనుకున్నారు. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో నయా సాగు వైపు అడుగులు వేశారు. నవధాన్య సాగు చేపట్టారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 1 ఎకరంలో 6 రకాల పంటలను పండిస్తున్నారు. పాతకాలంలో వర్షాధారంతోనే పంటల్ని సాగు చేసుకునేవారు రైతులు. ఎకరా పొలంలో 4-5 రకాల పంటల్ని పండించేవారు. వర్షాభావంతో 1-2 పంటలు పాడైనా మిగిలిన పంటలు చేతికొచ్చేవి. దీంతో రైతుకు నష్టం వచ్చేది కాదు. అదే మంత్రాన్ని ఈ రైతులు కూడా అనుసరిస్తున్నారు. వాసన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ ఏడాది నుంచి కోస్గి, దౌలతాబాద్ మండలాల్లో 125 ఎకరాల్లో 158 మంది రైతులు నవధాన్యాలు సాగు చేస్తుండగా 550 ఎకరాల్లో 620 మంది రైతులు కొర్ర పంటను సాగు చేస్తున్నారు. కొర్రలేసినాము, దాని తర్వాత బెబ్బెర్లేసినాము, దాని తర్వాతనేమో కందేసినాము, కంది తర్వాత పుండి గింజలు కూడా వేసినాము. 6 నెలలకు ఒక పంట అని మేము కందికి చూసుకుంటూ ఉంటాము. కానీ ఈ సంఘం, ఈ రైతుల సంఘం నుంచి పంటలు ఇచ్చింది మాకు మంచిగా ఉంటుందంటని, నెలకు ఒక పంట వస్తుందంటని వేసుకున్నాము. నవధాన్యాలు 7 రకాలు వేసాను నేను మొత్తము. అందులో కొర్ర, పెసరు, బెబ్బెర, కుండి, బెండ, కంది. కొర్ర 70 రోజుల పంట, అది మాకు చేతుకు తొందరగా వస్తుంది. మళ్ళా తర్వాత పెసరు, బెబ్బెరు 2 ఒకటిసారి కలుపు తీసుకోవచ్చు. మేము ఇట్లా నెలకు మాకు పంట చేతికి వస్తుంది కాబట్టి మేము వ్యవసాయం ఇంకా మంచిగా నడిపించుకుంటున్నాము. నవధాన్య పద్ధతిలో రైతు 1 ఎకరా పొలంలో ప్రయోగాత్మక సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో ఒక్కో రకం విత్తనం ఒక్కో వరుసగా నాటుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు, సేంద్రియ ఎరువులు, ఆధునిక వ్యవసాయ పరికరాలను తక్కువ ధరకే సహాయ సహకార సంఘంలో లభిస్తున్నాయి. రైతులు ఎలాంటి నష్టభయం లేకుండా వందలాది ఎకరాల్లో పంటల్ని పండించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గంలో వాసన్ స్వచ్ఛంద సంస్థ సాంకేతిక సాయంతో నవధాన్య పద్ధతిలో రైతులు 100 ఎకరాల్లో నవధాన్యాలను సాగు చేయటం విశేషం. సంవత్సరం మేము నవధాన్య కార్యక్రమము కొత్త పద్ధతిలో రైతులకు ఇక్కడ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితులకు సెప్టెంబర్ తర్వాత విపరీతమైనటువంటి బెట్ట రావడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకు కందిలో వాళ్ళకు దిగుబడి చాలా తక్కువగా వచ్చి తక్కువ లాభాలు అనేవి చూడడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఈ నవధాన్య ప్రోగ్రాంలో వాళ్ళకు కనీసం ప్రతి 2 నెలకు వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైతులకు ఇంట్రడ్యూస్ చేసి ఆ వేసేటువంటి పద్ధతిని కూడా అనంతపూర్ నుంచి కొంతమంది రైతులను తీసుకొచ్చి వాళ్ళకు శిక్షణ ఇప్పించి ఆ నవధాన్య పద్ధతి వేసుకునేటువంటి విధానాన్ని నేర్పించడం జరుగుతుంది. 2 నెలల నుంచి 5 నెలల వరకు ఒక్కో పంట దిగుబడి చేతికి వస్తుండటంతో రైతుకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతోంది. 2 నెలల్లో కొర్ర పంట, 3 నెలల్లో బొబ్బర్లు, పెసర్లు, 4 నెలల్లో జొన్న, 5 నెలల్లో కంది పంట చేతికొస్తుండటంతో రైతులు ప్రతి నెల ఆదాయం పొందుతున్నారు. భూమికి, మనిషికి, పశువులకు సైతం ప్రతి నెల ఆహారం అందించినట్లవుతోంది. ఈ విధంగా రైతు సహకార సంఘం సభ్యులు వాసన్ సంస్థ అందిస్తున్న ప్రోత్సాహంతో నవధాన్యాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.